students. So today our tip 3. So Sainik School entrance exam lo preparation alage examination దాంతో పాటుగా సబ్జెక్ట్ ని తెలుసుకోవడంతో పాటుగా టిప్స్ అనేటువంటివి తెలుసుకోవాలి. అంటే ఏంటి, ఈజీ మెథడ్ లో చేసుకోవడం అనేది సక్సెస్ కి ఫస్ట్ స్టెప్ అండ్ ఆల్సో ఫైనల్ స్టెప్. సో మ్యాథమెటిక్స్ ఎస్పెషల్లీ 150 మార్క్స్ కి 150/150 తెచ్చుకోవాలి అనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వై? బికాస్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 marks. 3 marks can change the rank, can improve the rank. So each and every question also important. And from the today tip 3 already 2 tips are completed. So ప్రతి రోజు కూడా మీరు టిప్స్ ని ఫాలో అవడంతో పాటుగా వీటిని మీరు ఎలా అయితే మెజర్ చేస్తున్నారో అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా ఇదే నేను చెప్పే విధంగానే మీరు ఫాలో అయితే కనుక డెఫినెట్ గా మీరు అనుకున్నటువంటి 150/150 టార్గెట్ ని రీచ్ అవ్వగలుగుతారు. మరి లేట్ చేయకుండా ఈ రోజు క్వశ్చన్ ఏంటో చూద్దాం. రైట్, హియర్ సీ ద క్వశ్చన్. వాట్ ఈస్ ద లోయెస్ట్ పాసిబుల్ ఇంటిజర్ దట్ ఈస్ డివిజిబుల్ బై ఈచ్ ఆఫ్ ద ఇంటిజర్ ఫ్రమ్ 1 to 7? ఎస్, ఇది చూడగానే మీ అందరికి తెలిసింది ఎల్సిఎం చేయాలి అని చెప్పేసి. ఏంటి ఎల్సిఎం చేయాలి? 1 to 7 అన్నారు. అంటే 1 2 3 4 5 6 and 7 ఈ నంబర్స్ కి మనం ఎల్సిఎం చేసుకోవాలి. కానీ మనము రెగ్యులర్ గా ఎల్సిఎం చేసుకుంటే అసలు ఈ క్లాసే అవసరం లేదు, అసలు దాన్ని టిప్పే అన్నారు. సో టిప్ కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ ఉండేటువంటి లోయెస్ట్ ఫార్మ్స్ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ ఈజీగా చేస్తాం. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి చాలా టైం పడుతూ ఉండొచ్చు, బట్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉంటే కనుక 30 seconds లో ఇది చెప్పేయచ్చు. ఎలా అనేదానికి నేను ఇప్పుడు చెప్తాను. చూడండి, ఇక్కడ చూడండి లోయెస్ట్ అన్నారు కాబట్టి వెరీ లోయెస్ట్ ఇందులో ఏంటో చూద్దాము. 140. సో 140 అనేది ఫస్ట్ 2 టేబుల్లో వస్తుంది, ఎందుకంటే 0 ఉంది కాబట్టి. నెక్స్ట్ 3 టేబుల్లో 1 + 4 + 0 సమ్ ఆఫ్ ద డిజిట్ చేస్తే 5 వస్తుంది. 5 అనేది 3 టేబుల్ రావటం లేదు కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. ఎందుకంటే 1 నుంచి 7 వరకు ప్రతి టేబుల్లో ఉండాలి. సో 3 టేబుల్లో 1 టేబుల్లో ఆబ్వియస్లీ అన్ని నెంబర్స్ కూడా ఉంటాయి కాబట్టి 1 గురించి మనం ఇక్కడ చెప్పుకోవట్లేదు. 2 టేబుల్లో వస్తుంది బట్ 3 టేబుల్లో రావట్లేదు కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. సార్ 5 టేబుల్లో వస్తుంది కదా, ఆబ్వియస్లీ వస్తుండొచ్చు కానీ ఇక్కడ 3 టేబుల్లో అక్కడ స్టాప్ అయ్యింది కాబట్టి మనం దీన్ని ఆన్సర్ గా తీసుకోకూడదు. నెక్స్ట్ నెంబర్ కి వెళదాము. వీటిలో నెక్స్ట్ ఉండేటువంటి స్మాలెస్ట్ అనేది 210. ఒకసారి చూద్దాం. 210 అనేది 0 ఉంది కాబట్టి ఇక్కడ అన్ని కూడా 0 ఉన్నాయి కాబట్టి అన్ని కూడా 2 టేబుల్లో వస్తాయి అనేది ఒకటి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ 0 ఉంది. అలాగే నెక్స్ట్ 2 టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ 3 టేబుల్ 2 + 1 + 0 అంటే 3 అనేది 3 టేబుల్ వస్తుంది కాబట్టి 3 అనేది 3 టేబుల్ వస్తుంది కాబట్టి 210 కూడా 3 టేబుల్ వస్తుంది. 4 తో డివిజిబిలిటీ చూసుకుందామా. ఇక్కడ 2D లాస్ట్ 2 Ds 1's place and 10's place తో ఫామ్ అయ్యేటువంటి ఒక నెంబర్ అనేటువంటిది 4 తో డివిజిబుల్ అవ్వాలి. కానీ 10 అనేది 4 టేబుల్లో రాదు కాబట్టి 210 కూడా 4 టేబుల్లో ఉండదు. 4 టేబుల్లో లేదు కాబట్టి ఈ నెంబర్ గురించి మనం చూసుకోని అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూడండి 420. ఎస్, ఇక్కడ 420 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది. అలాగే 3 టేబుల్ 4 + 2 6 కాబట్టి 3 టేబుల్ వస్తుంది. 4 టేబుల్ ఇక్కడ 20 ఉంది, 4 5 20 అవుతుంది కాబట్టి 4 టేబుల్ కూడా వస్తుంది. 5 టేబుల్ 0 ఉందంటే యూనిట్స్ ప్లేస్ 5 టేబుల్ కూడా వస్తుంది. అలాగే 6 టేబుల్ 6 7 42 సో ఇక్కడ 6 టేబుల్ కూడా వస్తుంది. అలాగే 7 టేబుల్ కూడా వస్తుంది. 7 6 42 అంటే 420 వస్తుంది. కాబట్టి మన ఆన్సర్ అనేది ఆప్షన్ 3 అవుతుంది. చూసారు కదా, నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం వలన ఇది ఇంతసేపు పట్టింది కానీ నార్మల్గా అయితే ఇది ఈజీగా మనం చేసేయచ్చు వితౌట్ డూయింగ్ ఎనీ ఎల్సిఎం. సో ప్రిపరేషన్ చేయడం వేరు, లాజికల్ గా టెక్నికల్ గా మనం ఈ క్వశ్చన్ ని టిప్స్ తో చేసుకోవడం వేరు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ప్రిపరేషన్ తో పాటు ఎగ్జామినేషన్ రాయడంతో పాటుగా టెక్నికల్ గా మీరు మీ నాలెడ్జ్ ని క్వశ్చన్ పైన అలాగే ఆప్షన్స్ పైన, కొన్నిసార్లు క్వశ్చన్ కంటే ఆప్షన్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం వలన ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఆన్సర్ని అందరూ చేస్తారు, 5 minutes లో 10 minutes లో అట్లా పడుతుంది. కానీ మనకు అట్లా కాదు, మనకు ఉండేటువంటి 1 minute ని ఇంకా రెడ్యూస్ చేసుకొని వీలైతే 30 seconds లో ఆన్సర్ ని మనం రప్పించాలి, బబుల్ చేయాలి. బబ్లింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మీరు చేయాల్సి ఉంటుంది. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మనం చెప్పుకున్నటువంటి ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే ఇలాంటి టిప్స్ ని మీరు నోట్ చేసుకోవడంతో పాటుగా మీరు రెగ్యులర్ లైఫ్ లో వచ్చేటువంటి క్వశ్చన్స్ లో ఇంప్లిమెంట్ చేయండి. ఎప్పుడైతే మీరు ఇంప్లిమెంట్ చేస్తారో ఇలాంటి క్వశ్చన్స్ ని ఈజీగా చేసేస్తూ మీరు ఒక హిస్టరీని క్రియేట్ చేయగలుగుతారు. ఆల్ ది బెస్ట్ అండ్ టేక్ కేర్. బై.